हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా సూపర్ గా ఉన్నాను ఈ రోజు స్పెషల్ కాకరకాయ పొడితో మేము ముందుకు వచ్చాను మరి ఎలా చేసుకోవాలో ఏంటో ప్రొసీజర్ లోకి వెళ్దామా ముందుగా 1/2 కేజీ కాకరకాయల్ని శుభ్రంగా కడుక్కొని వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి వీడియో చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేగాక ఒక సెపరేట్ బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా డ్రై రోస్టేనండి ఇలా వేయించుకొని 2 సెపరేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు అమూల్ దస్తాలో ఒక 2 వెల్లుల్లిపాయలు బాగా దంచుకోవాలి వీడియోలో చూపిస్తున్నాం కదా అలా దంచుకున్నాక ఇది కచ్చాపిచ్చానే దంచుకోవాలండి మరి పేస్ట్ అవ్వకూడదు ఇలా దంచుకున్నాక దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు మనం కారం వేసుకోవాలి ఒకవేళ తక్కువైనా మనం పౌడర్లో కలుపుకోవచ్చు తర్వాత ఇలా చేసుకున్నాక దీన్ని ఒక సెపరేట్ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న నువ్వులు పల్లీలు మిక్సీ జార్లో మనం మిక్సీ పట్టుకోవాలి పౌడర్లా పట్టుకోవాలండి ఇలా పౌడర్ అయింది కదండి మనకి పలుకులు అనేది ఉండకూడదు ఇప్పుడు బాండీలో ఆయిల్ పెట్టి మనం కాకరకాయలు అనేది వేయించుకుందాం ఆయిల్ హీట్ అయింది కాకరకాయలు అనేది వేసుకొని మనం వేయించుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మరి వేగిపోతే మాడు వాసన వస్తాయండి ఇవి లైట్గా కలర్ మారుతున్నాయి కదా ఇంకా మనం కొంచెం వేయించుకుంటే అయిపోతాయి ఇవి బాగా వేగిపోయాయి సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని ఇలాగే మిగిలిన కాకరకాయ పీసెస్ని కూడా ఇలాగే వేయించుకోవాలి కాకరకాయలు వేగుతున్నప్పుడే మనం పక్కన కరివేపాకు కూడా కడిగి కొంచెం ఆరనివ్వాలండి అది కూడా ఫ్రై చేసుకోవాలి మనం నేను అలా కడిగి కన్నాల గిన్నెలో ఆరబెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో మనం ముందుగా పౌడర్ చేసుకున్న నువ్వులు వేరుశనగ పలుకులు ఉన్నాయి కదా అది మనం దంచుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని ఈ 2 బాగా కలిసిలా కలుపుకోవాలి ఆ తర్వాత మనం కరివేపాకును కూడా వేయించుకోవాలండి అవి క్రిస్పీగా మనం పట్టుకుంటే అవి క్రిస్పీగా మనకు పౌడర్లా అయిపోవాలి అంతవరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని కాకరకాయలు కరివేపాకు ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి ఇలా చల్లారాయి కదండి ఇప్పుడు వాటిని మనం ముందుగా కలుపుకున్న పౌడర్లో వేసి బాగా స్మాష్ చేయాలి దీన్ని మిక్సీలో చేసేదాన్ని కానీ అంటే అప్పుడు చేదు అనేది బాగా దిగేది ఒక వీడియోలో చూసాను ఇలా చేయడం అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాను మనం ఇలా చేతితోనే గట్టిగా వాటిని నలుపుకోవాలండి ఇలా నలపడం వల్ల ఏంటంటే మనకి చేదు అనేది ఎక్కువ దిగదు పీసెస్ గానే ఉంటుంది కానీ పొడి మాత్రం చాలా బాగుంటుంది అలా బాగుంటుంది ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను మీకు కారం సరిపోయినా కొద్దిగా వేసుకోవచ్చు ఇదే టైంలో ఇది పొడి అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే కారం పొడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని టేస్ట్ ఎలా ఉందో ఏంటో నేను టేస్ట్ చూసి మీకు చెప్తానండి కాకరకాయ పొడి అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇలాగే ఉంటుంది మనకి మిక్సీలో వేసుకుంటే పేస్ట్ అయిపోయి మనకి చేదు అనేది ఎక్కువ తెలుస్తుంది ఇలా చేయడం బట్టి ఏంటంటే మీకు చేదు అనేది అస్సలు ఉండదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాము పల్లీలు నూపప్పు వేసాం కదండి ఆ టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది కరివేపాకు టేస్ట్ కూడా బాగా తెలుస్తుందండి చూసారు కదా చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా మా కాకరకాయ పొడి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి థ్యాంక్ యూ